ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మరొకసారి ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ విలువైన భాగ్యం నిమిత్తం నేను దేవుణ్ణి ఘనపరుస్తున్నాను. ఈ పూట దేవుని యొక్క వాక్యములో నుంచి చిన్న మాటని చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వాక్యం. అందులో ఇలా రాయబడి ఉంది: లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. చూడండి, ఈ చదవబడిన వాక్య భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టిన చక్కటి సందేశం. ఇందులో మనకు కనిపించే చక్కటి మాట ఏమిటంటే, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి. అనగా లోకములో ఉన్న లోక సంబంధమైన ఆశలు, శరీరాశలైన, నేత్రాశలైన, జీవపుడంబమైన మరి ఏదైనా లోకమనగా లోకములో ఉన్నదంతా శరీర సంబంధమైనదైనా, లోకములో ఉన్న శరీర నేత్రాశలు, జీవపుడంబాలు ఇవన్నీ కూడా లోకములో ఉన్నాయి. వాటిని గురించి దేవుని వాక్యం సెలవిస్తుంది. లోకము దాని ఆశయు గతించిపోచున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును అని దేవుని యొక్క వాక్యము చక్కగా రాయబడింది. చూడండి, ఇక్కడ మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, దేవుణ్ణి వెంబడిస్తున్నాం, దేవుని కోసం బ్రతుకుతున్నాం. అయితే ఇక్కడ మనం గుర్తించవలసిన చాలా ప్రాముఖ్యమైన సందేశం ఏమిటంటే, దేవుని చిత్తం ఏమిటి, దేవుని యొక్క చిత్తం ఏమిటి అనగా, దేవుని చిత్తం అనగా దేవుని యొక్క మనస్సులో ఉన్న ఉద్దేశం, దేవుని చిత్తం అనగా దేవుని యొక్క హృదయములో ఉన్న ఆలోచన, తలంపు, దేవుని యొక్క మనస్సు. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, దేవుని చిత్తమును జరిగించువాడు మాత్రమే నిరంతరము నిలుస్తారు. అందుకే బైబిల్లో పలు చోట్ల మనం గమనిస్తే యేసుక్రీస్తు కూడా పలు సందర్భాల్లో ఈ పదాన్ని ఉపయోగించారు. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే ఈ లోకమునకు దిగి వచ్చాను అన్నారు. బైబిల్లో గమనిస్తాం పలు చోట్ల, నా తండ్రి చిత్తం తుదముట్టించుటయే నాకు ఆహారం అని యేసుక్రీస్తు అన్నారు. ఇలా బైబిల్లో చదువుకుంటూ వస్తే దేవుని చిత్తమును గురించి కూడా పలు సందర్భాల్లో దేవుడు మాట్లాడుతూ, దేవుని వాక్యం సెలవిస్తూ వచ్చిన మాట ఏంటంటే, యజమాని చిత్తం ఎరిగి ఉండి కూడా ఆ చిత్తము చొప్పున చేయటానికి లేదా జరిగించడానికి సిద్ధపడకపోతే అనేకమైన దెబ్బలు తగులుతాయి అని వాక్యం బోధిస్తుంది. చూడండి, ఇలాగున్న అనేకమైన మాటలు మనం గమనిస్తాం. యజమాని చిత్తం ఎరిగి ఉండాలి, దేవుని చిత్తం తెలుసుకోవాలి, దేవుని మనస్సులో ఉన్న ఆలోచన తెలుసుకోవాలి, దేవుని ఉద్దేశాలు, దేవుని మనసు, దేవుని తలంపు, దేవుడు మనలో ఏం కోరుతున్నారు, దేవుడు తన హృదయములో మనల్ని గురించి ఏమని ఆలోచిస్తున్నారు, మనం ఎలా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నారు, ఇదంతా కూడా మనం నిశ్చయంగా గ్రహించాలి, తెలుసుకోవాలి. అలా తెలుసుకొని ఆ చిత్తాన్ని జరిగించాలి. ఆ చిత్తమును జరిగించినప్పుడే వాక్యం సెలవిస్తుంది, రేపు నిత్య జీవములో లేదా పరలోక రాజ్యములో లేదా నిరంతరము నిలిచేది దేవుని రాజ్యం. ఆ రాజ్యములో మనము కూడా నిలుస్తాం. ఇక్కడ మీరు బైబిల్లో గమనిస్తే దేవుడు ఒక రోజున కొంతమంది భక్తుల్ని కొన్ని సందర్భాల్లో పిలిచారు. ఉదాహరణకి అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం అన్నారు, చిత్తం ప్రభువా అన్నారు. అంటే అక్కడ అబ్రహాముతో దేవుడు ఏదో చెప్పాలనుకున్నారు, దాన్ని ఉద్దేశించి అబ్రహాం అన్నారు, చిత్తం అనగా నీ మనసులో ఏముందో చెప్పండి, దాన్ని నెరవేరుస్తాను అన్నారు. అలాగే ఇస్సాకు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు తన కుమారుని పిలిచి రమ్మన్నారు. అలాంటి సందర్భంలో తన కుమారుడు కూడా
చిత్తం తండ్రి అన్నారు. అంటే తన తండ్రి యొక్క హృదయంలో ఏదో ఒక ఆలోచన లేదా ఏదో ఒక తలంపు లేదా ఏదో ఒక ఉద్దేశ్యం కలిగి ఉన్నారని అక్కడ ఇస్సాకు యొక్క కుమారుడు గ్రహించారు. ఇలా మీరు బైబిల్లో గమనిస్తే ఒక రోజున దేవుడు యాకోబును పిలిచారు. యాకోబును పిలిచినప్పుడు యాకోబు కూడా అదే అన్నారు, చిత్తం ప్రభువా, చిత్తం ప్రభువా. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే చిత్తము అనగా హృదయములో ఉన్న తలంపు, చిత్తము అనగా హృదయములో ఉన్న ఆలోచన, హృదయములో దేవుడు ఏం కోరుతున్నారు, దేవుడు ఏం ఆలోచిస్తున్నారు, దేవుడు మనతో ఏది బోధించాలనుకుంటున్నారు అనేది మనం గ్రహించాలి. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది కదా, దేవుని చిత్తమును జరిగించువారు మాత్రమే నిత్యము నిలుస్తారు అని. అయితే బైబిల్లో అనేక చోట్ల అనేక సందర్భాల్లో మనం గమనిస్తూ వస్తాం, పరలోకమందున్న తండ్రి చిత్తాన్ని గురించి, ఆయన ఉద్దేశాన్ని గురించి, ఆయన ప్రణాళికల్ని తలంపులను గురించి బైబిల్లో పలు చోట్ల మనం గుర్తిస్తాం, గమనిస్తాం. ఎందుకంటే నిశ్చయముగా ఈ భూమి మీద మనం బ్రతికి ఉన్నప్పుడు, మన జీవిత దినములు ముగించబడక మునుపే నిశ్చయముగా మనం దేవుని చిత్తమును గ్రహించాలి. దేవుని చిత్తమును గ్రహించి అలాగున నడుచుకోవటానికి ప్రయత్నం చేయాలి. అలా నడుచుకోవాలి. అలా నడుచుకొని దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా జరిగించిన వారే రేపు నిత్య జీవం లేదా నిత్యము నిలిచే దేవుని రాజ్యంలోకి వెళ్తారు. ఎందుకంటే బైబిల్లో గమనిస్తాం, దావీదు కూడా అన్నారు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పండి, నీ చిత్తానుసారముగా ప్రవర్తించటానికి నాకు నేర్పించండి అంటూ దావీదు కూడా ప్రార్థన చేశారు. చూడండి, ఇక్కడ మొదట మనం గ్రహించవలసినది ఏంటంటే, మొదట దేవుని చిత్తం ఏంటి, మన ఎడల, మన జీవితం పట్ల, మన యొక్క బ్రతుకు పట్ల, ఈ లోకములో మనం జీవిస్తున్నాం, మన పట్ల దేవుని యొక్క చిత్తం, సంకల్పం, ఉద్దేశం, ఆయన మనస్సులో ఉన్న ఆలోచన, తలంపు, ప్రణాళిక, మొదట ఆయన చిత్తం ఏంటి అనేది మనం గ్రహించాలి. గ్రహించిన తర్వాత అలా నడుచుకోవాలి, ఆ చిత్తం చేయాలి. అలా చేసినప్పుడే రేపు నిత్యము నిలిచే దేవుని యొక్క పరలోక రాజ్యంలో మనం మహిమలో ప్రవేశించగలం. ఇక్కడ మనం బైబిల్లో గమనిస్తాం, దేవుని చిత్తాన్ని గురించి ఒక చిన్న మాటని గమనిస్తే, యోహాను సువార్తమానం దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని యొక్క చిత్తమును జరిగించు వారికి దేవుడిచ్చే ఆశీర్వాదాల గురించి కూడా ఇక్కడ చక్కని ఎన్నో మాటలు రాయబడతాయి. ఇక్కడ దేవుని చిత్తమును గురించి దేవుడు పలు చోట్ల మాట్లాడుతూ వచ్చారు. అందులో కొన్ని మాటలు మనం గమనిద్దాం. యోహాను సువార్తమానం 6వ అధ్యాయం 41వ వాక్యం. ఇందులో మనం గమనిస్తే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తం, అంత్య దినమున నేను వానిని లేపుదును. చూడండి, ఇక్కడ ఈ యోహాను అనబడే దైవజనుడు తండ్రి యొక్క చిత్తం లేదా దేవుని యొక్క చిత్తమును గురించి పరిశుద్ధాత్మ ద్వారా ఇక్కడ ఒక చక్కటి సందర్భాన్ని పంచుకున్నారు. దేవుడు అతని చేత చక్కగా రాయించారు. ఒక దైవ సేవకుని ద్వారా తండ్రి యొక్క చిత్తాన్ని లేదా దేవుని యొక్క చిత్తాన్ని గురించిన సందేశం ఇక్కడ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ వచ్చారు. ఇక్కడ చక్కగా రాయబడిన మంచి మాట ఏంటంటే, కుమారుణ్ణి చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. ఆమేన్. చూడండి, ఇక్కడ తండ్రి చిత్తం ఏంటో మనకు బయలుపరచబడుతుంది. ఇక్కడ తండ్రి చిత్తం ఏంటి అని గ్రహిస్తే వాక్యం సెలవిస్తుంది, నిత్య జీవం పొందుటయే తండ్రి చిత్తం అన్నారు. నిత్య జీవం అనగా శాశ్వత జీవం, నిత్య జీవం అనగా పరలోక రాజ్యం, నిత్య జీవం అనగా నిత్యము జీవించే ఒక చక్కటి శ్రేష్టమైన అనుభవం. అది పరలోకములో దేవుడు మన కోసం సిద్ధం చేశారు. ఎందుకంటే ఈ భూమి మీద ఏ ఒక్కరు కూడా నిత్యము జీవించలేరు. ఇది అశాశ్వతమైనది, శాశ్వతము కానిది. అయితే ఈ భూమి మీద ఎవరైనా నిత్యము బ్రతుకుతారంటే అది సాధ్యం కాదు. ఎందుకంటే ఈ భూమి మీద ప్రతి ఒక్కరు కూడా కొంతకాలం మాత్రమే బ్రతకాలి. అది దేవుడు నిర్ణయించిన చట్టం. ఈ లోకములో కొంతమంది 10 సంవత్సరాలు బ్రతుకుతారు, మరికొంతమంది
20, మరికొంతమంది 30. ఇలా మనిషి యొక్క జీవిత కాల పరిమితి చూస్తే 80, 70 లేదా 100. ఇలాగున కొన్ని సందర్భాల్లో మనం గమనిస్తాం. చాలా తక్కువగా భూమి మీద మనుషులు 100 సంవత్సరాలు బ్రతికిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఎన్ని సంవత్సరాలు మనం బ్రతికినప్పటికీ ఈ లోకములో మన జీవం లేదా మన జీవితం అనబడేది శాశ్వతం కాదు. ఈ లోకాన్ని, ఈ లోక సంబంధమైన వాటిని, ఈ లోకములో ఉన్న డబ్బు, వెండి, బంగారాలు, కుటుంబం, వ్యక్తులు, బంధువులు, నా అనుకున్న ప్రతి వారిని కూడా మనం విడిచిపెట్టాలి. అయితే విడిచిపెట్టిన తర్వాత మన జీవితం, మన ఆత్మ ఎక్కడికి వెళుతుంది అనేది ఇక్కడ చాలా ఆలోచించవలసిన ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే ఈ లోకములో మనం ఎంతకాలం ఉన్నా ఇది శాశ్వతం కాదు. నిత్య జీవం అనగా ఇక్కడ నిత్య జీవం ఈ లోకంలో లేదు. మరి నిత్య జీవం ఎక్కడుంది అంటే అది పరలోకంలో ఉంది. అది దేవుడు నిర్ణయించారు. దేవుడు మహిమలో నిత్య జీవాన్ని సిద్ధపరిచారు. అయితే ఈ నిత్య జీవం అనబడేది మనం పొందాలి అనేది తండ్రి యొక్క చిత్తం, తండ్రి యొక్క ఆలోచన, తండ్రి యొక్క ఉద్దేశం. ఇక్కడ తండ్రి యొక్క చిత్తం అయితే మనకు బయలుపరచబడింది. ఏంటా తండ్రి చిత్తం అంటే నిత్య జీవం. ప్రతివారు నిత్య జీవం పొందాలి. ఇందులో ఏ భేదాభిప్రాయం లేదు. ఏ కులం, ఈ కులం, ఆ కులం అని దేవుడు ఇక్కడ వ్యత్యాసం నిర్ణయించలేదు. ప్రతివారు అన్నారు. దేవుని కుమారుని యందు అనగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు ప్రతివారు కూడా నిత్య జీవం పొందుటయే తండ్రి యొక్క చిత్తం. మరి ఈ తండ్రి యొక్క చిత్తాన్ని గ్రహించిన తర్వాత మన జీవితాలలో మనం నిశ్చయించుకునవలసినది ఏంటంటే నిత్య జీవం అనబడేది తండ్రి చిత్తం. అది ప్రతి వారికి దేవుడు నిర్ణయించారు. కనుక నిత్య జీవం నిశ్చయముగా నేను పొందాలి అనబడే ఒక గురి, ఒక గమ్యం ఈరోజున ప్రతి ఒక్క క్రైస్తవుల్లో, ప్రతి ఒక్క విశ్వాసిలో నిశ్చయముగా దేవుణ్ణి అనుసరించే ప్రతి వారికి ఈ గురి ఉండాలి. తండ్రి చిత్తం అనేది నిత్య జీవం పొందాలి అని రాయబడింది. దాన్ని నేను స్వతంత్రించుకోవాలి అని ఆ ఉద్దేశంతో మనం ఈ లోకంలో జీవించాలి. ఎందుకంటే బైబిల్లో రాయబడుతుంది నిత్య జీవం అనుగ్రహిస్తాను అని దేవుడు మనకు వాగ్దానం కూడా చేశారు అని బైబిల్లో రాయబడుతుంది. కొంతమంది భక్తులు అడిగారు దేవుని యొద్దకు వచ్చి, బోధకుడా నిత్య జీవం పొందటానికి నేను ఏ మంచి కార్యం చేయాలి అంటూ. అయితే చూడండి, ఇక్కడ తండ్రి యొక్క ఉద్దేశం అయితే, చిత్తం అయితే బయలుపరచబడింది. అది నిత్య జీవం పొందటం. అయితే మరి ఆ నిత్య జీవం పొందాలి అంటే మనం ఎలా బ్రతకాలి అనేది చాలా ప్రాముఖ్యమైన అనుభవం. ఎందుకంటే తండ్రి యొక్క హృదయములోనైతే ఒక ఆలోచన, ఒక ఉద్దేశం ఉంది. నా పిల్లలందరూ, నా ప్రజలందరూ నిత్య జీవం పొందాలి అని ఒక ఆలోచన ఉంది. అయితే ఆ ఆలోచన, ఆ చిత్తం, ఆ ఉద్దేశం నెరవేర్చబడాలి అంటే మనం ప్రయాసపడవలసిన అనుభవాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఉదాహరణకి తల్లిదండ్రుల హృదయాల్లో పిల్లలకి మంచి ఉద్యోగం వారు పొందితే బాగుంటుంది అనే ఉద్దేశం, ఆలోచన తల్లిదండ్రుల హృదయాల్లో ఉన్నప్పటికీ ఆ బిడ్డ తల్లిదండ్రి కోరుకున్నట్లుగా మంచి ఉద్యోగం పొంది లేదా ఒక ఉన్నత స్థానంలో ఒక జిల్లా అధికారి కానీ, ఒక రాష్ట్ర అధికారి కానీ, లేదా మరొక రకమైన శ్రేష్టమైన ఉద్యోగం సంపాదించాలి అంటే తల్లిదండ్రి యొక్క హృదయములో ఉద్దేశం ఉంటే సరిపోదు, ఆలోచన ఉంటే సరిపోదు. ఆ బిడ్డ ఎవరైతే ఆ స్థాయిలోకి రావాలనుకున్నారో ఆ కుమారుడైనా కుమార్తె అయినా దానికి తగ్గట్టుగా ప్రయాసపడాలి, దానికి తగ్గట్టుగా చదవాలి, దానికి తగ్గట్టుగా పరీక్షలు రాయాలి, దానికి తగ్గట్టుగా శ్రమ తీసుకోవాలి, దానికి తగ్గట్టుగా కష్టపడాలి, ప్రయాసపడాలి. ఇలాగున ఎన్నో రకాలుగా ప్రయాసపడితే తప్ప తల్లిదండ్రుల యొక్క హృదయంలో ఉన్న ఆ స్థాయిలోకి పిల్లలు చేరుకోలేరు. అదే కోణంలో మన పరలోకపు తండ్రి యొక్క హృదయములో ఒక ఉద్దేశం, ఒక తలంపు, ఒక ఆలోచన ఉంది. అదేంటంటే మనమంతా నిత్య జీవం పొందాలి. అయితే ఆ నిత్య జీవం పొందాలి అనబడిది తండ్రి చిత్తం, ఉద్దేశం అయినప్పటికీ అది పొందటానికి ఈ లోకములో మనం బ్రతుకుతున్నప్పుడు మనం చేయవలసిన కార్యాలే కానీ, ప్రయాసపడవలసిన అనుభవాలే కానీ, మన జీవితంలో మనం సరిచేసుకునవలసిన అనుభవాలే కానీ, మన జీవితాలలో ఆ నిత్య జీవం పొందటానికి వాక్యం ఏం బోధిస్తుంది, ఎలా బ్రతకమని సెలవిస్తుంది, ఎలా ఉంటే నిత్య జీవాన్ని పొందగలం అని దేవుడు సెలవిస్తున్నారో పలు చోట్ల అనేకమైన మాటలు దేవుడు రాయించి పెట్టారు. ఆ మాటలు ఖచ్చితంగా చదవాలి, ధ్యానించాలి, హృదయంలో చేర్చుకోవాలి. ఆ మాటల ప్రకారం మన జీవితాలు ఎవరైతే కట్టుకుంటారో వారు మాత్రమే నిత్య జీవం పొందుతారు. అప్పుడు తండ్రి యొక్క చిత్తాన్ని కూడా నెరవేర్చిన వారుగా మారుతారు. ఇక్కడ మీరు గమనిస్తే
నిత్య జీవం పొందాలి అనబడేది తండ్రి చిత్తమే, ఉద్దేశమే. అయితే ఆ నిత్య జీవం అనబడేది పొందాలి అంటే ఏం చేయాలో అనబడే సందేశాన్ని మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి, దాన్ని ఖచ్చితంగా చేయాలి. అలాంటి వారే నిత్య జీవంలో ప్రవేశిస్తారు. బైబిల్లో గమనిస్తే మత్తయి సువార్తమానం 25వ అధ్యాయం 46వ వాక్యంలో మీరు గమనిస్తే నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు అన్నారు. చూడండి, ఇక్కడ ఒక చక్కటి సమాధానం మనకు కనిపిస్తుంది. నిత్య జీవం పొందాలి, మంచిదే, దానికోసం మనం భక్తి చేస్తున్నాం, రక్షించబడ్డాం, లోకం నుంచి వేరు చేయబడ్డాం, దేవుని కోసం బ్రతుకుతున్నాం, మంచిదే. అయితే మరి ఆ నిత్య జీవమునకు వెళ్ళటానికి మార్గం ఏంటి, లేదా ఆ నిత్య జీవమునకు తీసుకుని వెళ్ళే దారి, లేదా నిత్య జీవములో ప్రవేశింపచేసే మార్గం ఏంటి అంటే దేవుని వాక్యము చాలా స్పష్టముగా ఇక్కడ మాట్లాడుతుంది. నీతిమంతులు నిత్య జీవమునకు వెళ్ళెదరు లేదా పోవుదురు. నీతిమంతులు అనగా చూడండి, ఈ లోకములో నీతిమంతులు ఉన్నారు, అనీతిమంతులు లేదా అవినీతిమంతులు కూడా ఉన్నారు. ఇక్కడ మనం గమనించవలసినది ఏంటంటే నిశ్చయముగా రేపు తండ్రి చిత్తాన్ని మనం నెరవేర్చి నిత్య జీవంలో ప్రవేశించాలి అంటే దేవుని వాక్యము దానికి చక్కటి సమాధానం సెలవిస్తుంది. ఈ లోకములో యేసుక్రీస్తు రక్తము చేత మొదట మనం కడుగబడాలి, అప్పుడు నీతిమంతులముగా మార్చబడతాం. అయితే నీతిమంతులముగా మార్చబడిన తరువాత నీతిమంతులు జీవించే ఒక చక్కటి జీవితం కూడా బైబిల్లో పలు చోట్ల రాయబడింది. నీతిమంతులు అనీతిమంతుల వంటి వారు కాదు. నీతిమంతులు వేరు, నీతిమంతులు కానివారు కూడా వేరు. నీతిమంతులు ఉన్నారు, అనీతిమంతులు కూడా ఉన్నారు. అయితే నీతిమంతుల యొక్క లక్షణములు ప్రత్యేకం. నీతిమంతులు వారి జీవితాల్లో వారి భక్తి ప్రత్యేకం, వారి విశ్వాసం ప్రత్యేకం, వారు దేవునితో నడిచే అనుభవాలు ప్రత్యేకం, వారి యొక్క దైనందిన జీవితంలో వారు జీవించే ప్రతి అనుభవం కూడా ప్రత్యేకమైనది. ఎందుకంటే బైబిల్లో మనకు చాలామంది నీతిమంతులు కనిపిస్తారు. నోవహు ఒక నీతిమంతుడని, అబ్రహాం ఒక నీతిమంతుడని, ఇస్సాకు, యాకోబు, దానియేలు, యోసేపు, ఇలా బైబిల్లో మీరు గమనిస్తూ వస్తే ఎంతోమంది నీతిమంతులు ఉన్నారు. ఆ నీతిమంతుల జీవితాలు కనుక మీరు గుర్తిస్తే ఆ నీతిమంతులు లోకములో ఉన్న ప్రజల వంటి వారు కాదు. వారు ఒక ప్రత్యేకమైన జీవితం, ప్రార్థన, దేవునితో నడిచే అనుభవాలు, విశ్వాసం, భక్తి, పరిశుద్ధత, వీటన్నిటిని కూడా మీరు గమనిస్తే అవన్నీ కూడా వారి ప్రక్కన ఉన్న వ్యక్తుల యొక్క భక్తితో కానీ జీవితములతో పోలిస్తే అవన్నీ చాలా ప్రత్యేకం. ఉదాహరణకి నోవహు జీవితాన్ని గమనిస్తే నోవహు జీవిస్తున్న కాలంలో తన చుట్టూరు అనేక మంది ప్రజలు ఉన్నారు. అయితే బైబిల్ సెలవిస్తుంది, నోవహుని గురించి దేవుడు అంటారు, నీవే నా ఎదుట నీతిమంతుడవు అన్నారు. అంటే మరి లోకములో అంతమంది ప్రజలు ఉన్నప్పటికీ ఒక్క నోవహుని గురించి దేవుడు ఇలాగున మంచి సాక్ష్యాన్ని పంచుకోగలిగారు లేదా సెలవిచ్చారు అంటే నోవహు ఆ రోజున ఉన్న ప్రజల వంటి జీవితము కానీ, మాట కానీ, ప్రవర్తన కానీ ఇవన్నీ కూడా పోల్చి చూస్తే నోవహు ఒక ప్రత్యేకమైన వాడు. అతని భక్తి, అతని విధానాలు, అతని జీవితం, అతని మాట, అతని యొక్క ప్రవర్తన సమస్తాన్ని కూడా మీరు పరీక్షిస్తే అవన్నీ చాలా ప్రత్యేకం. లోకం వెళ్ళిన మార్గాల్లో నోవహు వెళ్ళిన వాడు కాదు, లోకం బ్రతికినట్లుగా బ్రతికిన వాడు కాదు, లోకములో ప్రజలు మాట్లాడినట్లుగా మాట్లాడిన వారు కాదు, లోకములో ఉన్న ప్రజలు ప్రవర్తించినట్లుగా నోవహు ప్రవర్తించిన వారు కాదు. ఎందుకంటే మనం నేర్చుకోవలసిన చక్కటి ఉపదేశం ఏంటంటే నీతిమంతులు అనగా యేసు రక్తము చేత కడుగబడిన ప్రతి వారిని నీతిమంతులని పిలుస్తారు. కానీ ఈ రోజున చాలామందిలో ప్రత్యేకత లేదా ప్రత్యేకమైన జీవితం, వారి యొక్క విశ్వాసం, భక్తి, పరిశుద్ధత, ప్రవర్తన, మాట, ఇదిగో ఈ జీవితాన్ని గమనిస్తే నీతిమంతులకు ఉండవలసిన లక్షణాలు కొన్ని కూడా వారిలో కనబడకపోవటం చాలా బాధాకరం. బైబిల్ సెలవిస్తుంది, నీతిమంతులు నిత్య జీవమునకు వెళతారు. అయితే ఆ నీతిమంతులు ఎలా ఉంటారు అనేది ఇక్కడ ప్రతి వారు నిశ్చయముగా నేర్చుకొని తీరాలి. ఎందుకంటే నోవహు ఒక నీతిమంతుడు, అబ్రహాం ఒక నీతిమంతుడు, ఇస్సాకు ఒక నీతిమంతుడు, యాకోబు, యోసేపు, ఇలా పరిశుద్ధుల భక్తుల జీవితాలు మీరు గమనిస్తే చూడండి, నీతిమంతులలో అనేకమైన శ్రేష్టమైన లక్షణాలు ఉన్నాయి. నీతిమంతులు నిత్యము నిలిచే కట్టడములా ఉంటారని, నీతిమంతులు తమ పొరుగు వారికి దారి చూపిస్తారని, నీతిమంతులు ఇంకా అనేకముగా దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని కోసం ప్రయాసపడతారు, దేవుని కోసం జీవిస్తారు. ప్రత్యేకమైన లక్షణాలు వారిలో ఉంటాయి. అందుకే వాక్యం సెలవిస్తుంది, అలాంటి నీతిమంతులే నిత్య జీవమునకు వెళతారు. కనుక ఈ లోకములో మనం దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ గ్రహించవలసినది ఏంటంటే
నిశ్చయముగా దేవుని చిత్తం అనబడేది నిత్య జీవం పొందటం. అయితే ఆ నిత్య జీవం పొందాలి అంటే ఎలా బ్రతికితే నిత్య జీవం పొందగలం అంటే వాక్యం సెలవిస్తుంది, నీతిమంతులముగా బ్రతికినప్పుడు నిత్య జీవమునకు వెళ్ళగలం. మీరు ఇంకొక మాట కూడా చూడండి, యోహాను సువార్తమానం 12వ అధ్యాయం 24, 25 ఈ రెండు వాక్యాలు కూడా మీరు గమనిస్తే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. 25వ వాక్యములో దేవుడు అంటారు, తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకొను, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దాన్ని కాపాడుకొను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నారు. చూడండి, ఇక్కడ ఒక చక్కటి శ్రేష్టమైన మాట యేసుక్రీస్తు మాట్లాడారు. ఇందులో మనకు కనబడేది ఏంటంటే దేవుడు అన్నారు, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొను అన్నారు. అంటే మరి ఈ లోకములో బ్రతికే మనమంతా మన ప్రాణములను ద్వేషించుకోమంటే అదేదో ఒక విధానంలో చెప్పబడిన మాట కాదు. ఇక్కడ దేవుడు ఏమన్నారంటే దేవుని కోసం మనం బ్రతుకుతున్నప్పుడు, దేవుని కోసం జీవిస్తున్నప్పుడు, దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడు అనేకమైన శ్రమలు, శోధనలు, కన్నీళ్ళు వస్తాయి. పైన 24వ వాక్యంలో దేవుడు అంటారు, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉంటుంది, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును అన్నారు. అంటే ఇది దేనికి సాదృశ్యంగా, దేనికి ఉపయోగించి దేవుడు మాట్లాడుతూ వచ్చారంటే దేవుని కోసం మనం బ్రతుకుతున్నప్పుడు చాలా సందర్భాలలో మనమంతా ఈ లోకంలో చాలామంది కోరుకునేది ఏంటంటే సమస్తం కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి, చక్కగా సమృద్ధి, సంపదలు, డబ్బు, ఆస్తి, వెండి, బంగారాలు ఇవన్నీ కోరుకుంటారు. అయితే చాలామంది దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడు కొన్ని సందర్భాలలో కొన్ని శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, పేదరికం, నిరాశ, ఇంకా ఇలాగున ఎన్నో రకమైన సందర్భాలు మన జీవితంలో వస్తాయి. అయితే అలాంటి సందర్భాల్లో చాలామంది ఆ పరిస్థితుల్ని జీర్ణించుకోలేరు. ఎందుకంటే కారణం ఏంటంటే తన ప్రాణమును వారు ప్రేమిస్తున్నారు. అంటే ఈ లోకములో ప్రేమించువారు తమ ప్రాణాన్ని ప్రేమించుకున్న వారు ఎలా ఉంటారంటే సమస్యలు రాకూడదు అనుకుంటారు, కష్టములు రాకూడదు అనుకుంటారు, పేదరికం ఉండకూడదు అనుకుంటారు, ఇంకా తమ జీవితాలలో ఎలాంటి సమస్యలు కూడా, ఎలాంటి దుఃఖం, కన్నీళ్ళు ఉండకూడదు అనుకుంటారు. అయితే ఇక్కడ దేవుని వాక్యం అలా బోధించడం లేదు. ఈ లోకములో దేవుని కోసం మనం జీవిస్తున్నప్పుడు మన ప్రాణముల మీదకి అనేకమైన శ్రమలు, శోధనలు, కన్నీళ్ళు వస్తాయి. అయితే దేవుడు అంటారు తన ప్రాణమును ద్వేషించాలి. అనగా ఈ లోకములో దేవుడు మనల్ని ఏ స్థితిలో నడిపించినా కొన్ని సందర్భాల్లో సమృద్ధిలో నడిపిస్తారు, కొన్ని సందర్భాల్లో పేదరికంలో నడిపిస్తారు, కొన్ని సందర్భాలలో సమస్తం ధారాళంగా సమృద్ధిగా ఇస్తారు, మరికొన్ని సందర్భాలలో ఆకలి మార్గం కూడా దేవుడు తీసుకుని వెళతారు. అయితే ఇలాంటి సందర్భాలలో మన ప్రాణము మీద మనకు మన ప్రాణమును ద్వేషించినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం దేవుని కోసం సాక్షులముగా బ్రతకగలుగుతాం. అందుకే దేవుడు అన్నారు, తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దానిని కాపాడుకుంటారు. అంటే నిత్య జీవం పొందేవారు ఈ లోకములో తమ ప్రాణముల మీద ఆశ పెట్టుకోకూడదు. తమ ప్రాణములు బ్రతికిన లేదా సమస్యల్లో ఉన్న దేవుని కోసం జీవించాలి అనబడే ఒక పూర్తి నిశ్చయత వారిలో ఉండాలి. బైబిల్ సెలవిస్తుంది, నిత్య జీవం పొందాలి అంటే దేవుడు అన్నారు, అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 46వ వాక్యంలో చక్కగా రాయబడింది. ఇక్కడున్న మంచి మాట ఏంటంటే పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిది, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు అన్నారు. చూడండి, మనం గ్రహించాలి తండ్రి చిత్తం ఏంటి అంటే నిత్య జీవం పొందటం. అయితే ఆ నిత్య జీవం పొందాలి అంటే మనం ఎలా ఉండాలి అనేది ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. ఇందులో మరొక చక్కటి సందేశం దేవుడు మాట్లాడుతూ వచ్చారు దైవ సేవకుల ద్వారా. ఇక్కడ నిత్య జీవం పొందాలి అంటే పౌలు, బర్నబా ఒక రోజున కొంతమంది ప్రజలకు వారు బోధించారు. అక్కడ వారు ఉపయోగించిన పదం ఏంటంటే నిత్య జీవమును మీరు త్రోసివేస్తున్నారు. కారణం ఏంటంటే దేవుని వాక్యం మీరు విన్నారు, కానీ విన్న వాక్యాన్ని త్రోసివేస్తున్నారు, విన్న వాక్యాన్ని ప్రక్కన పెడుతున్నారు, విన్న వాక్యాన్ని పెడచెవిన పెడుతున్నారు, విన్న వాక్యాన్ని ప్రక్కన పడేసి మీ ఇష్టానుసారంగా మీరు జీవిస్తున్నారు అన్నారు. అంటే ఇక్కడ మూల సందేశం ఏంటంటే నిత్య జీవమునకు మనం వారసులముగా మారాలి అంటే
దేవుని వాక్యం అంటది దేవుని వాక్యమును త్రోసివేయకూడదు. ఎందుకంటే దేవుడు దైవ సేవకుల ద్వారా మన క్షేమం కోసం, దైవజనుల ద్వారా మన ఆశీర్వాదం కోసం, దైవ సేవకుల ద్వారా దేవుడు మనల్ని దీవించడానికి పలు సందర్భాల్లో దేవుడు అనేక సందర్భాల్లో అనేక రకమైన ఉపదేశాలు చేస్తారు. ఆ ఉపదేశాలలో కొన్ని మనకు సంతోషాన్ని ఇస్తాయి, కొన్ని బాధ కలుగజేస్తాయి. కారణం ఏంటంటే ఉపదేశం అనబడేది మనల్ని సరిచేస్తున్నప్పుడు కొన్ని సందర్భాలలో మనలో ఉన్న బలహీనతని బట్టి, లోపములను బట్టి వాక్యమును అంగీకరించలేం. వాక్యము అంత కఠినముగా కొన్ని సందర్భాల్లో మనలో పనిచేస్తుంది. అయితే ఇక్కడ నేర్చుకోవలసింది ఏంటంటే వాక్యమును త్రోసివేయకూడదు. కారణం ఏంటంటే వాక్యం అనగా దేవుడే వాక్యం. దేవుడు సమస్తాన్ని సృష్టించిన వాడు, ఆయనకు సమస్తము తెలుసు గనుక మన ప్రయోజనం నిమిత్తం దేవుడు పలు సందర్భాల్లో మనకు అనేకమైన ఉపదేశాలు చేస్తారు. అనేకమైన మాటలు దైవ సేవకుల ద్వారా దేవుడు మాట్లాడతారు. ఈరోజున్న చాలామంది దైవ సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతున్న దేవుని వాక్యాన్ని చాలామంది త్రోసివేస్తున్నారు. దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టేస్తున్నారు. దేవుని వాక్యానికి లోబడక చాలామంది త్రోసివేస్తున్నారు. పాఠం ఏంటో తెలుసా? నువ్వు దేవుని వాక్యాన్ని ఈ రోజున త్రోసివేస్తే వాక్యం సెలవిస్తుంది, నిత్య జీవమునకు నిన్ను నీవే అపాత్రునిగా చేసుకుంటున్నావు. కాబట్టి మరి నువ్వు జాగ్రత్త పడాలి, భయపడాలి. దేవుని యొక్క వాక్యానికి, దేవుని వాక్యానికి భయపడి దేవుని వాక్యాన్ని హృదయంలో చేర్చుకొని దేవుని వాక్యాన్ని అంగీకరించాలి. నువ్వు దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టి దేవుని వాక్యాన్ని త్రోసివేస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది, నిత్య జీవమునకు నిన్ను నీవు అపాత్రునిగా చేసుకుంటున్నావు అని దేవుడు అంటారు. చూడండి, బైబిల్లో మీరు ఇంకా గమనిస్తారు. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వాక్యాన్ని కూడా మీరు గమనిస్తే అందులో ఇలా రాయబడింది. అందులో రాయబడిన చక్కటి మాట ఏంటంటే నిత్య జీవం పొందాలి అంటే దేవుడు అంటారు, నేనిచ్చు నీళ్ళు వానిలో నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండును అన్నారు. అంటే దేవుడు అంటారు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పిక కొనడు, నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండును అన్నారు. అంటే ఇక్కడ నీళ్లు అంటే బాహ్య సంబంధమైనవి కాదు. దేవుడు అన్నారు, నిత్య జీవం పొందాలి అంటే నేనిచ్చు నీళ్లు త్రాగాలి, నేనిచ్చు నీళ్లు త్రాగితేనే నిత్య జీవం. అంటే ఇది బాహ్య సంబంధమైన నీటికి సాదృశ్యం కాదు, కానీ పరిశుద్ధాత్మకి సాదృశ్యం. ఎవరైతే దేవుడు ఇచ్చే పరిశుద్ధాత్మ శక్తిని పొందుతారో, ఆత్మచేత నింపబడతారో, ఆత్మచేత నింపబడి నడిపించబడతారో వాక్యం బోధిస్తుంది, వారే నిత్య జీవమునకు సిద్ధపడతారు, వారే నిత్య జీవాన్ని పొందుతారు అన్నారు. చూడండి, ఈ రోజున క్రైస్తవ లోకంలో కొన్ని వందల వేల సంఘాలు ఉన్నాయి, కొన్ని కోట్ల సంఘాలు ఉన్నాయి. మరి ఈ సంఘాలలో ఉన్న విశ్వాసులు ఎంతమంది పరిశుద్ధాత్మని పొందారు? దేవుని వాగ్దానాలు లేవా? పరిశుద్ధాత్మను గురించి దేవుడు మాట్లాడలేదా? అంత్య కాలములో మనుషులందరి మీద నా ఆత్మని కుమ్మరిస్తారని దేవుడు బోధించలేదా? పలు సందర్భాల్లో దేవుడు పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతూ వచ్చారు. మరి ఈ రోజున ఎంతమంది పరిశుద్ధాత్మను గురించిన అవగాహన కలిగి ఉన్నారు? ఎంతమంది ఆత్మని పొందాలి అనబడే ఆలోచన ఉంది? ఎంతమంది పరిశుద్ధాత్మను పొంది దేవుని కోసం బ్రతకాలి అని ఆశిస్తున్నారు? అంటే ఈ రోజున చాలా బాధాకరం. ప్రజలలో ఆత్మని పొందాలి అనబడే తపన కానీ, ప్రజలకు ఆత్మని పొందాలి అనబడే దాహం కానీ, ఆత్మచేత నడిపించబడి నిత్య జీవంలో ప్రవేశించాలి అనబడే కోరిక ఈ రోజున చాలామంది క్రైస్తవుల్లో లేకపోవటం అది చాలా బాధాకరం. గుర్తుంచుకోండి, పరిశుద్ధాత్మని పొందకపోతే నిత్య జీవం లేదు. పరిశుద్ధాత్మ లేకపోతే దేవుని రాజ్యం లేదు. పరిశుద్ధాత్మ లేకపోతే నిత్య జీవములో పరలోకములో నువ్వు ఎన్నటికీ ప్రవేశించవు. దేవుడు అంటారు, ఒక వ్యక్తి ఆత్మ ద్వారా, నీళ్ళ ద్వారా, ఆత్మ ద్వారా జన్మిస్తేనే పరలోక రాజ్యంలో ప్రవేశమన్నారు. కాబట్టి నిత్య జీవంలో ప్రవేశించాలి అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధాత్మ శక్తిని కూడా పొంది ఉండాలి. బైబిల్లో చూస్తాం, యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వాక్యంలో మీరు చూస్తే నిత్య జీవం పొందాలి అంటే దేవుడు అన్నారు, నా శరీరము నా రక్తము తిని త్రాగువారు నిత్య జీవము గలవారు అన్నారు. ఇది ప్రభు యొక్క శరీరమునకు రక్తమునకు సాదృశ్యం. ఇదొక చక్కటి క్రమం దేవుడిచ్చారు. ఇందులో ప్రతివారు నిశ్చయముగా క్రమం తప్పకుండా అందులో పాలు పొందాలి. ఈ రోజున చాలామంది క్షణికమైన వాటి కోసం, లోక సంబంధమైన వాటి కోసం ఈ రోజున దేవుని యొక్క శరీరము రక్తమునకు సాదృశ్యముగా ఉన్న రొట్టె ద్రాక్షారసం తిని త్రాగే
ఈ శ్రేష్టమైన అనుభవాలకి చాలామంది దూరం అవుతున్నారు. వాక్యం ఒకటే బోధిస్తుంది, ఎవరైతే ఆయన శరీరము రక్తము తిని త్రాగకుండా దూరముగా ఉంటారో దేవుడు అన్నారు నిత్య జీవం లేదు మీకు. దేవుని వాక్యం ఒకసారి దేవుడు బోధించారు అంటే భయభక్తులు కలిగి దాన్ని కాపాడుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. మనలో ఉన్న నిర్లక్ష్యం, సోమరితనం, చీకటి కార్యాలు ఈ రోజున ఎంతోమంది దేవుని యొక్క శరీరమునకు రక్తమునకు దూరంగా బ్రతుకుతూ చిన్న చిన్న వాటి కోసం దేవుని యొక్క శరీరాన్ని రక్తాన్ని తిని త్రాగవలసిన వారు దాన్ని త్రోసివేసి ఈ రోజున చాలామంది మూర్ఖులుగా ప్రవర్తిస్తున్నారు. వాక్యం బోధిస్తుంది, దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడారు, నా శరీరము నా రక్తము తిని త్రాగువాడే నిత్య జీవము గలవాడు అన్నాడు. అంటే ఆయన శరీరము రక్తము తిని త్రాగని వానికి నిత్య జీవం ఎక్కడుంది ఆలోచించండి. ఇప్పటికైనా చాలామంది వారిలో ఉన్న మూర్ఖత్వాన్ని విడిచిపెట్టి నిత్య జీవం కొరకు సిద్ధపడండి. దేవుని వాక్యంలో మనం గమనిస్తాం, దేవుని చిత్తం అది నిత్య జీవం పొందటం అనబడేది దేవుని చిత్తం. అయితే ఆ నిత్య జీవం పొందటానికి ఈ లోకంలో మనం బ్రతకవలసిన కొన్ని లక్షణాలు ఉన్నాయి. నీతిమంతులముగా బ్రతకాలి, అలాగే వాక్యమును చేర్చుకోవాలి. మన జీవితాల్లో దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడు మన ప్రాణములను సహా ద్వేషించే అనుభవాలు ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రభు యొక్క బలలో నిశ్చయముగా క్రమం తప్పకుండా పాలు పొందాలి. అలాంటి వారి నిత్య జీవానికి వారసులు అన్నారు. బైబిల్లో చూస్తాం, దేవునికి దాసులైన వారే నిత్య జీవం కలిగిన వారు అన్నారు. ఇంకా బైబిల్లో గమనిస్తాం, ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదు అన్నారు. అంటే ఇక్కడ నరహత్య అంటే మనుషులను చంపడం. అయితే ఒకవేళ వాస్తవంగా మనలో మనుషుల్ని చంపే ఈ అనుభవం ఎవరిలో లేనప్పటికీ కొన్ని సందర్భాలలో మన జీవితాల్లో మన సహోదరులని మన నోటి చేత, నోటి మాట చేత, మన ప్రవర్తన చేత, మన జీవితం చేత మనలో చాలామంది దుఃఖపడేటట్లుగా చేస్తారు, బాధపడేటట్లుగా చేస్తారు. వాక్యం సెలవిస్తుంది, అలాంటి అనుభవాలు కూడా దేవుని వాక్యం అంగీకరించటం లేదు. తన సహోదరుణ్ణి ద్వేషించువాడు నరహంతకుడు అన్నారు. అంటే మనము వాస్తవంగా మనుషుల్ని చంపవలసిన అవసరము లేదు. దేవుని వాక్యం అంటది, ఎవరైతే తన సహోదరుణ్ణి ద్వేషిస్తారో, ఈ రోజున సంఘాన్ని గమనిస్తున్నాం చూడండి. ఈ రోజున పరిచారకుల మధ్యలో గమనించిన ద్వేషం, ప్రార్థన చేసేవారిలో గమనించిన ద్వేషం, ఆరాధించే వ్యక్తుల్ని గమనించిన తన సహోదరుడు అంటే ద్వేషం. కారణం, కొన్ని సందర్భాలలో నీకంటే నీ సహోదరుడు చక్కగా దేవుని సేవలో వాడబడుతున్నా, సంఘములో వాడబడుతున్నా, పరిచర్యలో వాడబడుతున్నా, లేదా భూ సంబంధంగా ఉద్యోగం, వ్యాపారం, డబ్బు, ఆస్తి కలిగి క్షేమంగా ఉన్నా కొన్ని సందర్భాల్లో చాలామంది తమ సహోదరులను ద్వేషిస్తున్నారు. ఎందుకు ద్వేషిస్తున్నారు? అలాగున ద్వేషించే ప్రతి వారు గుర్తుంచుకోవాలి, తన సహోదరుణ్ణి ద్వేషించువాడు నరహంతకుడు అన్నారు. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదు. మరి నిత్య జీవను పొందాలి అంటే మీ సహోదరులని ఎట్టి పరిస్థితుల్లో ద్వేషించకూడదు, ఎట్టి పరిస్థితుల్లో తృణీకరించకూడదు, ఎట్టి పరిస్థితుల్లో నీ సహోదరుణ్ణి ద్వేషించకూడదు. వాక్యం బోధిస్తుంది, అప్పుడే నిత్య జీవానికి నువ్వు వారసునిగా మారుతావు, నిత్య జీవం పొందుతావు. దేవుని వాక్యం ఇంకా సెలవిస్తుంది, తిమోతి పత్రికలో దైవజనుడు అన్నారు, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము, నిత్య జీవమును చేపట్టుము అన్నారు. అంటే నిత్య జీవంలో ప్రవేశించాలి అంటే విశ్వాస సంబంధమైన, అనగా మన విశ్వాస జీవితమునకు ఒక పోరాటం ఉంటుంది. మన విశ్వాస జీవితములో దేవుని కోసం పోరాడాలి. మన విశ్వాసానికి అనేకమైన పరీక్షలు వస్తాయి, మన విశ్వాస జీవితానికి అనేకమైన శోధనలు వస్తాయి. మన విశ్వాస జీవితమునకు అనేక రకమైన శ్రమలు, కన్నీళ్ళు, దుఃఖం, పోరాటాలు, నిరాశ, నిస్పృహలు ఇవన్నీ కూడా విశ్వాస జీవితంలో వస్తాయి. అందుకే దాన్ని అన్నారు విశ్వాస సంబంధమైన మంచి పోరాటం అన్నారు. ఈ విశ్వాస సంబంధమైన మంచి పోరాటాన్ని ఎవరు పోరాడుతారో వారే నిత్య జీవాన్ని పొందుతారు. చూడండి, మనం గమనిస్తున్నాం అసలు తండ్రి చిత్తం ఏంటి? ఎందుకు అంటే తండ్రి చిత్తమును జరిగించువారు నిరంతరము నిలుస్తారు అన్నారు. మరి తండ్రి చిత్తం ఏంటి అంటే నిత్య జీవం పొందుటయే తండ్రి చిత్తం. ఇది దేవుని ఉద్దేశ్యం, దేవుని సంకల్పం. అయితే మరి ఈ తండ్రి చిత్తాన్ని గ్రహించిన తర్వాత దాన్ని పొందాలి, చెయ్యాలి అనబడే ఒక శ్రేష్టమైన తీర్మానం కలిగిన జీవితం మనకు ఉండాలి. మరి ఆ తండ్రి చిత్తం నిత్య జీవం పొందటం అయితే అది పొందాలి అంటే బైబిల్లో మనం గమనిస్తూ వచ్చాం, నిత్య జీవం ఎవరు పొందగలరు అంటే దేవుడు అన్నారు నీతిమంతులమై ఉండాలి, మన ప్రాణములను దేవుని కొరకు ద్వేషించాలి, వాక్యమును తృణీకరించి త్రోసివేయకూడదు, పరిశుద్ధాత్మ శక్తిని పొందాలి, ప్రభు యొక్క బలలో పాలు పొందుతూ ఉండాలి, దేవునికి మాత్రమే
దాసులమై ఉండాలి. అలాగే సహోదరులని ద్వేషించకూడదు. ఇంకా వాక్యం సెలవిస్తుంది, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడుతూ ఉండాలి. అలాంటి వారు నిత్య జీవమునకు పాత్రులుగా మారుతారు. ఇది తండ్రి చిత్తం. ఆమేన్. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, వందనాలు. విత్తబడిన ప్రతి మాటలు ప్రజలకు, నాకు, మాకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మీరు మార్చండి. ఈ రోజున చాలామంది మీ చిత్తాన్ని గ్రహించక ఎంతోమంది నాయన వ్యర్థులుగా మారుతున్నారు. నా తండ్రి, విత్తబడిన ప్రతి మాట ప్రజల జీవితాల్లో, వినికిడిలో ఫలభరితముగా మార్చి ప్రతి వారు కూడా మీ చిత్తాన్ని గ్రహించి ఆ చిత్తాన్ని చేసి నిత్య జీవంలో ప్రవేశించున్నట్లుగా, నీ రాకడలో నిలుచున్నట్లుగా గొప్ప కార్యములు జరిగించండి. ప్రతి విధమైన చీకటి కార్యములను యేసు నామమున అణచివేయండి. ప్రతి వారు కూడా మీ చిత్తాన్ని గ్రహించి నిత్య జీవం పొందుట నీ చిత్తమని గుర్తించిన వారు ఈ లోకములో నిత్య జీవం పొందటానికి బ్రతకవలసిన మార్గాలు మీరు మాకు తెలియజేశారు. ఆ మార్గాల్లో బ్రతుకుతూ నిత్య జీవంలో ప్రవేశించులాగున ప్రతి వారిని అభిషేకించి నిత్య రాకడకు సిద్ధపరచుమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సముఖం, సమాధానం సకల పరిశుద్ధులకు తీర్మానము కలిగి